హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా కార్మికుల సమ్మె అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు ఇవ్వాలని తీర్మానం. ఇక దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించనున్న కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. ఇక విజయవాడలోని ధనసరి భవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో 42 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను 8 నుంచి 10 గంటలకు పొడిగించటం, రాత్రిపూట మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ చట్టం, షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలకు సవరణలు తెచ్చింది. సరైన రక్షణ కల్పించకుండా మహిళలతో రాత్రిపూట పని చేయించుకునేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛనిస్తూ శ్రామికుల మహిళా హక్కులను కాలరాసేలా చట్టంలో సవరణలు తెచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై 9వ తారీఖున రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీనికి సిపిఐ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని సమావేశంలో పేర్కొంది.